మీ విశ్వాసం ఎక్కడా? అవును ప్రియదేవుని బిడ్డలారా, మనం విశ్వసించాలి ప్రభువైన యేసుక్రీస్తుని. అన్ని సమయాల్లో ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన వాగ్దానం చేశాడు, మనల్ని విడిచిపెట్టే దేవుడైతే కాదు. ఇలానే బైబిల్లో ఒక చక్కటి సంఘటన మనం చూడొచ్చు. లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వరకు ఇలా వ్రాయబడి ఉంది. అక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ధోని ఎక్కి అద్దరికి వెళుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ ధోనిలో ఉన్నాడు. కానీ ఆ సరస్సు మీద గాలి వాన తుఫానుగా వచ్చింది. యేసుక్రీస్తు వారు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ ధోనిలోనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ అలలకి ధోని ఎగిరెగిరి పడుతుందో శిష్యులకు భయం వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, మీకు లేవండి లేవండి అని ప్రభు అని యేసుక్రీస్తుని లేపారు. యేసుక్రీస్తు వారు లేచి ఆ గాలిని చూసి, ఆ అలలను చూసి ఒకసారి వాటిని నిమ్మలించమని ఆగమని చెప్పగానే అవి ఆగిపోయాయి. వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీకు మీ విశ్వాసం ఎక్కడా అని వారిని అంటున్నాడు. ఎక్కడుంది మీ విశ్వాసం? ఎందుకు అంత భయపడుతున్నారు? ఇక్కడ నేను మీతో ఉన్నాను కదా, నేను మీకు వాగ్దానం చేశాను కదా, మీరు నమ్మితే మీకు ఎప్పుడు నా తోడు, నా కాపుదల ఉంటుంది కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు అని చెబుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనతో ఉంటాడు. దేనికి భయం? భయమే మన జీవితాన్ని ఆందోళనలోకి తీసుకెళ్తుంది. భయపడద్దు, యేసయ్య నీతో ఉన్నాడు, యేసయ్య నాతో ఉన్నాడు. ఆయన నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు, ధైర్యంగా ఉండు. దేవుడే మనల్ని ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు, నడిపించడానికి సమర్థుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక.